నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వస్తు సేవల పన్ను బిల్లుపై కేంద్రం ముమ్మర మంతనాలు కాంగ్రెస్ తో నేడు మరోసారి చర్చలు ఆమోదానికి షరతులు పెడుతున్న హస్తం నేతలు విజయవాడలో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సు వచ్చే ఏడాది రెండంకెల వృద్ధి సాధనపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు కాల్ మనీ వ్యవహారంలో ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్ రాజకీయ నేతలు పోలీసుల ప్రమేయంపై దర్యాప్తు కేసులో ఒత్తిళ్లేవీ లేవన్న బెజవాడ సిపి కేసీఆర్ ఆయుత చండీ యాగానికి ముమ్మర ఏర్పాట్లు చంద్రబాబును ఆహ్వానించేందుకు నేడు విజయవాడ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ కరువు మండలాల్లో ఉపాధి హామీ పని దినాల పెంపు 100 నుంచి 150 రోజులకు పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు తొలిసారి కేరళ పర్యటనకు వెళ్తున్న ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించలేదని ముఖ్యమంత్రి ఆవేదన కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు ఉత్తర భారతంలో విజృంభిస్తోన్న చలిపులి హిమపాతం వర్షాలతో జమ్మూ కశ్మీర్లో రికార్డు స్థాయి అత్యల్ప ఉష్ణోగ్రతలు జనజీవనానికి ఆటంకాలు పార్లమెంటు శీతాకాల సమావేశాలు చివరి వారానికి చేరుకున్న వేళ వస్తు సేవల పన్ను బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ పై నేషనల్ హెరాల్డ్ కేసు కేంద్రం కక్ష సాధింపులో భాగమేనంటూ ఆ పార్టీ నేతలు పార్లమెంట్ను స్తంభింపచేస్తుండగా బిల్లు ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నాలు కొనసాగిస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఓసారి సంప్రదింపులు జరిపిన కేంద్ర పెద్దలు ఇవాళ మరోసారి ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను బిల్లు ఆమోదం దిశగా పార్లమెంట్లో ఈ వారం కీలక అడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయి రాజ్యసభలో బిల్లుకు ఆమోదం తెలపాలంటే తాము ప్రస్తావించిన 3 డిమాండ్లను నెరవేర్చాలని కాంగ్రెస్ షరతు విధిస్తుండగా వాటిలో రెండింటికైనా ఆమోదం తెలిపి ఆ పార్టీని ప్రభుత్వం సంతృప్తిపరిచే అవకాశాలున్నాయి తయారీ రంగ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై విధించదలిచిన 1% అదనపు పన్నును తొలగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది ఇతర డిమాండ్లను ఆమోదించడం మాత్రం ప్రభుత్వానికి అంత సులువు కాకపోవచ్చని తెలుస్తోంది పన్నును గరిష్టంగా 18%గా నిర్ణయించాలన్న డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా లేదని సమాచారం ఇందుకు అనేక రాష్ట్రాలు ఎప్పటికీ ఆమోదం తెలుపబోవని సర్కారు భావిస్తోంది పన్ను వివాదాల పరిష్కారానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది మరోవైపు బిల్లుపై అధికారికంగా కాంగ్రెస్ సభ్యులెవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ తన కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణల్లో ప్రభుత్వ సంస్థలు దూకుడుగా ముందుకు వెళ్లరాదని సోనియా గాంధీ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది నేషనల్ హెరాల్డ్ కేసు అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన భూ లావాదేవీల వివాదంలో ప్రభుత్వం మెతగ్గా వ్యవహరించాలని ఆమె కోరుకుంటున్నట్టు తెలుస్తోంది అదే సమయంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ముఖ్యమంత్రులు వీరభద్రసింగ్ అమరీందర్ సింగ్లపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మాత్రం సోనియా పెద్దగా పట్టింపులో లేదని సమాచారం నేషనల్ హెరాల్డ్ కేసులో పార్టీ అగ్రనేతలకు సమన్లు జారీ అయిన వేళ పార్లమెంటు కార్యకలాపాలను కాంగ్రెస్ పార్టీ స్తంభింపచేస్తున్న భావన వివిధ వర్గాల్లో పెరుగుతున్న తరుణంలో పార్టీ వ్యూహరచన సమావేశం నిర్వహించింది సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశాల్లో వస్తు సేవల పన్ను బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది బిల్లుకు సంబంధించి ప్రభుత్వానికి కాంగ్రెస్కు మధ్య నేడు అధికారికంగా చర్చలు జరగనున్నాయి కొన్ని పక్షాలు మినహాయిస్తే మిగిలిన పార్టీలన్నీ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందాలని కోరుకున్నందున ఈ మేరకు స్పష్టమైన విభజన తీసుకురావడం ద్వారా కాంగ్రెస్పై ఒత్తిడి తీసుకురావాలని కేంద్రం గట్టిగా ప్రయత్నిస్తోంది 2016-17 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా జిల్లా కలెక్టర్లను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించింది ఈ మేరకు ఇవాళ రేపు విజయవాడలో జిల్లా కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసింది గత కలెక్టర్ల సదస్సు నిర్ణయాల అమలుపై సమీక్షించనున్న సర్కార్ తాజాగా వారి నుంచే లక్ష్య సాధన కార్యాచరణ అభివృద్ధి ప్రణాళికను ఆహ్వానించింది స్పష్టమైన ఫలితాలు రాబట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడం సహా రెండంకెల వృద్ధి రేటు ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించేలా కీలక రంగాలలో చర్యలు ఉండాలని స్పష్టం చేయనున్నారు
రాష్ట్ర స్థూల వృద్ధికి ఊతమిచ్చే రంగాలపై దృష్టి సారించనున్న బాబు జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలు, మహిళా ఆరోగ్య పథకాల సమగ్ర అమలు, నిర్మాణ రంగ పరిస్థితి, ఆకర్షణీయ గ్రామాల అమలు, వయోజన విద్య, స్వయం సహాయక సంఘాల పనితీరు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 2 అంకెల వృద్ధి రేటు సాధనకు అవసరమైన చర్యలను జిల్లాల వారీగా నిర్దేశించుకుని 44 గ్రోత్ ఇంజిన్ల ద్వారా జిల్లా ప్రగతికి దోహదం చేయాలని సూచించనున్నారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. మన రాష్ట్ర స్థూల వృద్ధి రేటుని మనం డబుల్ డిజిట్కి తీసుకెళ్ళాలి, 2 అంకెల వృద్ధి సాధించాలని అన్నాం. ఈ రకమైనటువంటి వృద్ధి రేటుని సాధించడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఉపాయం ఏమిటి, మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి, మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏమిటి అని వారి దగ్గర నుంచి ఆలోచన తీసుకొచ్చి దాని మీద చర్చ జరుగుతుంది. ఆకర్షణీయ గ్రామం, ఆకర్షణీయ వార్డుల కార్యక్రమానికి నిధులు కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఒక గ్రామంలో ఒక కార్యక్రమానికి కొంత డబ్బును దాతలు ఇస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ పథకాల నుంచి సమకూర్చేలా వ్యవస్థను పటిష్టం చేయాలని యోచిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తద్వారా ప్రతి గ్రామంలో ఎక్కువ పనులు చేయవచ్చని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ పేరుతో త్వరలో ఓ సంస్థను రిజిస్టర్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దస్త్రానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన వెంటనే ఫౌండేషన్ కు సీఈఓ నియామకానికి దరఖాస్తు ఆహ్వానించనున్నారు. ఫౌండేషన్ కు కార్యనిర్వాహక సలహా మండలి ఏర్పాటు చేసి రతన్ టాటా, అజీం ప్రేమ్జీ వంటి దిగ్గజాలను సభ్యులుగా నియమించాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో గ్రామాలను దత్తత తీసుకునేలా రిలయన్స్, ఐటీసీ, ఓఎన్జీసీ, గెయిల్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేకెత్తించిన విజయవాడ కాల్ మనీ కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. అప్పు తీసుకున్న వారిని బెదిరించి లొంగదీసుకుంటున్న ఈ కేసులో 2 నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మరోవైపు ఈ ముఠా దారుణాలపై వస్తున్న కథనాలతో రాజకీయ నేతల్లో కలవరం మొదలవగా ఇందులో సూత్రధారులు, పాత్రధారులపై నిఘా వర్గాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. విజయవాడలో బయటపడిన కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తులో అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి. ముఠా సభ్యుల చేతిలో సర్వం కోల్పోయిన బాధితులు ఒక్కొక్కరిగా పోలీసులను ఆశ్రయిస్తుండగా పలువురు రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయంపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. సెక్స్ రాకెట్ ముఠా కార్యాలయం నిత్యం బౌన్సర్లతో కిటకిటలాడేదని తేలగా అప్పులు తీసుకున్న వారి వద్దకు వీరిని తీసుకెళ్లి బెదిరించేవారని, కొంతమందిని కొట్టేవారని తెలుస్తోంది. మహిళలను, యువతులను వ్యభిచారం చేసే ప్రదేశానికి తరలించేందుకు బౌన్సర్లను వినియోగించేవారని సమాచారం. 5 బౌన్సర్లు పరారీలో ఉండగా భవానీ శంకర్ అనే బౌన్సర్ పోలీసులకు చిక్కాడు. ఇతడి నుంచి విలువైన సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం యలమంచిలి శ్రీరామమూర్తి, దూడల రాజేష్ అనే 2 ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో 5 కోసం గాలిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. బాధితుల నుంచి అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ప్రతి ఒక్క ఫిర్యాదు నుంచి వివరాలు సేకరించి కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ కాల్ మనీ సంబంధించిన కేసులో ఈ ప్రధాన నిందితులు 2ని మనం పోలీస్ అరెస్టెడ్. పోలీస్ ఇస్ టేకింగ్ ఆల్ యాక్షన్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్ అండ్ టు అరెస్ట్ ద రిమైనింగ్ అక్యూజ్డ్. ఇలాంటి యాక్టివిటీస్ ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నారు. వీ హ్యావ్ టు పుట్ అవర్ హెడ్స్ టుగెదర్ అండ్ థింక్ అబౌట్ దిస్, హౌ టు డీల్ విత్ దిస్ కాల్ మనీ. ఇట్ ఈస్ రాంగ్. వీ నీడ్ టు కలెక్టివ్లీ టేక్ యాక్షన్ ఆన్ దాట్. ఈ ముఠాకు ఓ పోలీసు ఉన్నతాధికారి అండదండలున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతుండగా ఈ అంశం విచారణలో తేలుతుందని గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్న ఆయన, ముఖ్యమంత్రి, డీజీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఎవరు దోషులుగా తేలినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ కేసుపై రాజకీయ నేతలు చేస్తున్న ప్రకటనను ఆయన తప్పుపట్టారు. ఏదో రాజకీయంగా ఏదో ఒత్తిళ్లు వస్తున్నారని ఏదో విధంగా బయటలో చర్చలు జరుగుతున్నాయి. అది అన్నీ అనవసరం. ఈ కేసు సంబంధించింది మనకు ఒకే ఒత్తిడి, అది గట్టిగా ఇన్వెస్టిగేట్ చేయాలా, దీనిలో ఎవరెవరో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, అందరి మీద యాక్షన్ తీసుకోవడమే, అదే ఒకటి ఒత్తిడి. అది ఆల్రెడీ మనకు కూడా ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మై బాస్, ఈవెన్ ద డీజీపీ హెస్ వెరీ క్లియర్లీ సెడ్, ఈవెన్ ద సీఎం హెస్ సెడ్. ఈ కేసులో A4 నిందితుడు విజయవాడ ట్రాన్స్కో డీఈ సత్యానందను సస్పెండ్ చేస్తూ విద్యుత్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పరారీలో ఉన్న సత్యానంద సహా పలువురు నిందితులను పట్టుకునేందుకు 2 టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడలోని ఆయన నివాసంలో కలవనున్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆయుధ చండీ మహాయాగానికి చంద్రబాబును ఆహ్వానించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడలోని సీఎం నివాసానికి రానున్నట్లు తెలిసిందే. కేసీఆర్ గౌరవార్థం చంద్రబాబు మధ్యాహ్న భోజన విందు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఈ భేటీలో వివిధ అంతర్రాష్ట్ర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి వచ్చాక గవర్నర్ నరసింహన్ను కలిసి యాగానికి ఆహ్వానించే అవకాశం ఉంది. బుధవారం కర్ణాటకలోని శృంగేరికి వెళ్లనున్న కేసీఆర్ పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థస్వామిని ఆహ్వానిస్తారు. మరోవైపు తన వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న యాగం ఏర్పాట్లను ఆదివారం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తారు. యాగశాల మొత్తం కలియ తిరిగిన ఆయన రాష్ట్రపతి సహా అనేక మంది ప్రముఖులు రానున్నందున వారికి కల్పించే సౌకర్యాలపై వాకబు చేసి పలు సూచనలు చేశారు. తెలంగాణలోని కరవు మండలాల్లో ఉపాధి హామీ పని దినాలను కేంద్ర ప్రభుత్వం 100 నుంచి 150 రోజులకు పెంచింది. తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా 231 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించడం సహా సమగ్ర నివేదికను కేంద్రానికి పంపిన రాష్ట్ర ప్రభుత్వం 2514 కోట్ల ఆర్థిక సాయంతో పాటు ఉపాధి హామీ పని దినాలను పెంచాలని విజ్ఞప్తి చేసింది. కరువు పరిస్థితులపై అధ్యయనానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం ఇక్కడి కరువు పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఫలితంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పని దినాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మొట్టమొదటిసారిగా నేటి నుంచి 2 రోజులు కేరళలో పర్యటించనున్నారు. దేశంలోనే పెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో మంగళవారం జరగనున్న త్రివిధ దళాల కమాండ్ల సమావేశాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం వెనుకబడిన ఇళవా వర్గానికి చెందిన ఓ సంస్థ కొల్లాంలో నిర్వహిస్తున్న వేడుకలో పాల్గొంటారు. ఆ వర్గానికి చెందిన కేరళ దివంగత మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం మాజీ అధ్యక్షుడు ఆర్ శంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదంటూ తనను పక్కన పెట్టారని ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఆరోపించారు. ఈ వేడుకకు దూరంగా ఉండాలని ఎస్ఎన్డీపీ ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేశన్ సూచించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఫలితంగానే కార్యక్రమానికి హాజరవటం లేదని, ఇది తనను ఎంతో బాధిస్తోందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నేతలు భాజపా ఉద్దేశపూర్వకంగానే మరో కాంగ్రెస్ నేత పట్ల అవమానకరంగా ప్రవర్తించిందని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి పట్ల అది అనుచిత అల్పబుద్ధి చర్య అని ఏఐసీసీ కమ్యూనికేషన్ విభాగం బాధ్యుడు రణదీప్ సుర్జేవాలా విమర్శించారు. 3 రోజుల పాటు నర్సరావుపేట ప్రజలను అలరించిన పురపాలక సంఘ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య సహా పలువురు అతిరథ మహారథులు హాజరై పట్టణాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం సహా విలువైన సూచనలు చేశారు. ఆద్యంతం వైభవంగా సాగిన వేడుకల్లో వివిధ రంగాల నిపుణులు సన్మానించారు. వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాలు 3 రోజుల పాటు ప్రజల్లో ఉత్సాహం నింపాయి. ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించగా అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాపరెడ్డి, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు హాజరయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును సత్కరించారు. 2వ రోజు వేడుకలకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరవగా నర్సరావుపేటలో అభివృద్ధి కార్యక్రమాలను సభాపతి కోడెల శివప్రసాదరావు వారికి ప్రత్యక్షంగా చూపించారు. ఆర్యూబీ, భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ అభివృద్ధి, పేదల పక్కా గృహాల పథకాలకు వెంకయ్యనాయుడుతో శంకుస్థాపన చేయించారు. నాట్కో చైర్మన్ ఎన్వి చౌదరి, సినీ నటుడు అలీలకు పౌరసత్కారం చేశారు. ముగింపు వేడుకలకు హాజరైన గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్కు మంచి దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి ఉన్నారని ప్రశంసించారు. ప్రభుత్వం ఒక్కటే పనులన్నీ చేయలేదని, అందరి భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రజలను ఆలోచింపజేసేలా ప్రసంగించారు. ఎందుకు పిల్లలు స్కూల్కి పోవటం లేదంటే, ముఖ్యంగా ఆడపిల్లలు ఎందుకు పోలేదంటే, ఎప్పుడు కూడా స్కూల్లో ఒక టాయిలెట్ ఉండటం లేదు, తాగేదానికి నీళ్లు లేదు, టీచర్స్ రావటం లేదు. కానీ నాకు ఏం సంతోషం ఏంటంటే వారు చెప్పింది ఏంటంటే, ఒక్కొక్క స్కూల్లో అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయి, తాగే నీళ్లు ఉన్నాయి, టీచర్స్ ఉన్నాయి. నా కోరిక ఏంటంటే ఈ జిల్లాలో 1 సంవత్సరం లోపల
అన్ని స్కూళ్ళలో బాయ్స్ కి సపరేట్ గా గర్ల్స్ కి సపరేట్ గా టాయిలెట్స్ పెట్టాలి, తాగనీళ్ళు ప్రభుత్వం చేయాలి. అది నాకు ఒక గ్యారంటీ కావాలి. శతాబ్ది ఉత్సవాల నిర్వహణ ద్వారా తన ఆలోచనల్లో 10% కార్యరూపం దాల్చాయని శాసనసభాపతి కోడెల చెప్పారు. ఇందులో మనం ఆశించింది 1 పట్టణాల అభివృద్ధి, 2 పేదవాళ్ళ సంక్షేమం, 3 జరిగే ప్రతి పనిలో ప్రజల భాగస్వాములు కావాలి, ప్రజల మాదిన భావం రావాలి, ప్రజల్లో ఒక సానుకూల దృక్పథం రావాలి అని అనుకున్నాం. నా అనుభవం కనీసం 10% అయినా నిరూపడిందని అనుకుంటున్నాను. శతవసంతాల వేడుకల్లో చివరి రోజు వివిధ రంగాల నిపుణులను ఘనంగా సన్మానించారు. మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, సినీ నటుడు బ్రహ్మానందం, గజల్ శ్రీనివాస్, అన్నమయ్య భక్తి గీతాల ప్రచారకర్త కొండవీటి జ్యోతిర్మయిని గవర్నర్ నరసింహన్ సత్కరించారు. శతాబ్ది ఉత్సవాలు నర్సరావుపేట చరిత్రలో మైలురాయిగా నిలుస్తాయని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ వివరించారు. ఈ పట్టణం 80% విద్యావంతులు, అంటే ఇక్కడ అందరూ జ్ఞానవంతులు, ప్రతిభావంతులు. భావితరాలకు మనం ఇవ్వగలిగేది పటిష్టమైన, ప్రణాళికాబద్ధమైన, అభివృద్ధి అవకాశాలున్న వసతులు, విలువలతో కూడిన జీవన శైలి, ప్రవర్తన. చివరి రోజు ఉత్సవాల్లో పలువురు మంత్రులు పాల్గొనగా విభిన్న సంస్కృతుల మేళవింపుతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పట్టణ ప్రజలను అలరించాయి. ఆంధ్రప్రదేశ్లోని 12,900 పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవంలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేలా ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై ఆదివారం తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించగా ఎల్ఈడీ బల్బులు వాడటం ద్వారా గృహ వినియోగంలోని 500 మెగావాట్లు విద్యుత్ ఆదా అవుతుందని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ రంగంలోనూ ప్రస్తుతం నాసిరకం పంపు సెట్ల స్థానంలో విద్యుత్ ఆదా చేసే సెట్లను అమర్స్తే 30% విద్యుత్ ఆదా చేయవచ్చని అంచనా చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చే స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరుకుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. దేశంలోని అగ్రస్థానంలో నిలిచేలా 10 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు అనుకూలంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆడి, రిడ్జ్, సిఎన్ఎన్, ఐబిఎన్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ అవార్డును స్వీకరించారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ ఈ అవార్డు అందుకున్నారు. ప్రజా జీవితంలో అద్భుతమైన పురోగతి సాధించినందుకు మంత్రి కేటీఆర్కు ఈ అవార్డు దక్కింది. ప్రజల అవసరాలపై అపారమైన జ్ఞానం కలిగి ఉన్న కొత్త తరం నాయకుడు కేటీఆర్ అని అవార్డుల కమిటీ కొనియాడింది. 18 నెలల పాలనలో చేసిన కార్యక్రమాల పట్ల గర్విస్తున్నామన్న కేటీఆర్ పారదర్శకమైన పనితీరుతో ప్రజల్లో నమ్మకాన్ని కలిగించామని పేర్కొన్నారు. The youngest state in India today. The last 18 months or so, we've done some things which we're very proud of. Revive the confidence of a lot of people who are worried about a new state, who are worried about a transition, who are worried about what would happen to Hyderabad, etc., etc. We've also been able to attract some of the marquee names in IT to Hyderabad. Google, Amazon and Uber, all 3 of them have decided to launch their largest operations outside of the US in Hyderabad. We've been working relentlessly in the last 18 months to come out with the best industrial policy. హైదరాబాద్ మహానగరపాలక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ ఆ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు అందింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి, షబీర్ అలీ, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్తో పాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాల పార్టీ అధ్యక్షులను అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించింది. వీరంతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్తో నేడు సమావేశం కానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అనుసరించే వ్యూహం సహా అభ్యర్థుల ఎన్నికపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పార్టీ ఫిరాయించడం, నామినేషన్లు ఉపసంహరించడం వంటి అంశాలపై రాష్ట్ర నేతలతో చర్చించే వీలుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ సుల్తాన్ బజార్ నుంచి వెళ్లే మెట్రో రైల్ మార్గాన్ని మళ్లిస్తానన్న హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ డిమాండ్ చేశారు. మెట్రో లైన్ వద్దు, సుల్తాన్ బజార్ ముద్దు అనే అంశంపై అబిడ్స్ బొగ్గులకుంటలో తెలంగాణ సారస్వత పరిషత్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రమణ కేసీఆర్ ద్వంద్వ వైఖరి వల్ల మెట్రో రైల్ పనులు ఆలస్యమవుతున్నాయని మండిపడ్డారు.
ఈ ప్రభుత్వం వెనువెంటనే మెట్రో రైలు నిర్మాణ సంస్థను మాట్లాడి కూకట్పల్లి నగర్ ను యుద్ధ ప్రతిపాదన పనులు పూర్తి చేయించాలా, సుల్తాన్ బజార్ కు ప్రత్యామ్నాయమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టి కూడా పూర్తి చేయాలి. ఇక్కడ రోజు రోజుకు ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ముందుకు రావాలా, వెనువెంటనే నిర్మాణం పూర్తి చేయాలా. ఈ నిర్మాణ ఆలస్యమైన దానికి ఏదైతే అధిక భారం పడుతుందో అది కేసీఆర్ తనకున్నటువంటి ఫామ్ హౌస్ ఆదాయం ద్వారా ప్రభుత్వాన్ని నష్టనివ్వాలని అని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం రాత్రి అమ్మవారు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. విశేష అలంకరణలతో గరుడుడిపై అధిరోహించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 4 మాడవీధుల గుండా సాగిన ఈ వేడుకలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించారు. రెండు 2017-18 మధ్య చంద్రయాన్ 2 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ వెల్లడించారు. వరంగల్ నిట్లో జరిగిన 13వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన చంద్రయాన్ 1 విజయవంతంగా ప్రయోగించడం ద్వారా అంతరిక్ష పరిశోధనలో అగ్రదేశాల సరసన నిలిచామని పేర్కొన్నారు. అంగారకుడిపైకి దశల వారీగా ఉపగ్రహాలను పంపేందుకు ఇస్రో కృషి చేస్తున్నట్లు వివరించారు. ఆయన సమక్షంలో నిట్లో వివిధ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసిన 1598 మంది విద్యార్థులు పట్టాలు అందుకోగా 8 మందికి బంగారు పతకాలు అందజేశారు. Objective of reaching the technological benefits to the masses, ISRO has also embarked upon tele-education and telemedicine applications. Chandrayaan-2 planned during 17 and 18 will have an indigenously built orbiter, lunar lander and rover for in-situ investigation of the lunar surface. ముంబైలో 2 రోజుల క్రితం అపహరణకు గురైన ప్రముఖ చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది హరీష్ బంబానీలు హత్యకు గురయ్యారు. కండివలి ప్రాంతంలోని మురుగు కాలువలో పడేసిన ఓ అట్టపెట్టెలో శనివారం రాత్రి 2 మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని హత్య చేసి శ్మశాన వాటిక పక్కనే ఉన్న కాలువలో పడేశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించిన పోలీసులు హంతకులు ఎవరు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలకు సంబంధించి ఇప్పటికే హేమ ఉపాధ్యాయ భర్త చింతన్తో పాటు మరికొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 43 ఏళ్ల హేమ గుజరాత్ లలిత కళా అకాడమీతో పాటు జాతీయ లలిత కళా అకాడమీ అవార్డును అందుకున్నారు. భర్త చింతన్తో విభేదాల కారణంగా 2010లోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఆమె తన గదిలోని గోడలపై చింతన్ అసభ్యకర చిత్రాలు వేశాడని, వేధిస్తున్నాడని ఆరోపిస్తూ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును వాదిస్తున్న బంబానీ కూడా హత్యకు గురి కావటం సంచలనం సృష్టిస్తోంది. ఆక్రమణల తొలగింపు కోసం రైల్వే శాఖ చేసిన ప్రయత్నంలో చోటు చేసుకున్న విషాద ఘటన ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం సృష్టించింది. ఆక్రమణల తొలగింపు పనుల్లో 6 నెలల పసిపాప దుర్మరణం చెందడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను దేవుడు కూడా క్షమించరని, వారిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలన్న కేజ్రీవాల్ కూల్చివేతలు చేయించిన వారు మనుషులు కాదంటూ నిప్పులు చెరిగారు. ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించిన ఆయన బాధ్యులపై చర్యల కోసం కోర్టుకు వెళ్లాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. పశ్చిమ ఢిల్లీలోని షకూర్ బస్తీలో 1200 ఇళ్లను తొలగించి శాఖాపరమైన సదుపాయాలను విస్తరించాలని నిర్ణయించిన రైల్వే శాఖ ఆక్రమణల తొలగింపు చేపట్టగా ఓ ఇంట్లో 6 నెలల పసిపాప రుకయ్య మరణించింది. సామాన్లు సర్దుకునే హడావిడిలో తల్లిదండ్రులు ఉండగా ఆ పాపపై బట్టల మూటపడి ఊపిరాడక ప్రాణాలు విడిచిందని చెప్పిన సంయుక్త పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ అందువల్లే కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఉత్తర భారతంలో చలిపులి విజృంభిస్తోంది. భారీ హిమపాతం, వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్లో రికార్డు స్థాయి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరుసగా 3 రోజుల నుంచి కురుస్తున్న మంచుతో శ్రీనగర్లో ఉష్ణోగ్రతలు -10 డిగ్రీలకు పడిపోయాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో -10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కశ్మీర్ లోయలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం పహల్గామ్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హిమపాతం కారణంగా శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై 3 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోవటం వల్ల వేల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిల్లాంగ్ సహా మనాలి ప్రాంతాల్లోనూ భారీగా మంచు కురుస్తుండగా ఉష్ణోగ్రతలు -2.2 డిగ్రీలకు నమోదయ్యాయి. హర్యానా, పంజాబ్లోని చాలా ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.